ఇట్రా మైక్ తీసుకో. ఏం చెప్పు, ఏం చేస్తావు నువ్వు? నేను కొన్న సార్ ఉన్న సార్ తెలుకున్న జమ్మి తెలివి సార్ తెల్లగా సార్ దాగుచ్చు సార్. ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలనా? మంది కావాలి సార్. బండి బండి ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? మీ ఉంచి తీయమ్మని కోరుకున్నా సార్. నేను తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నా సార్. మీకు సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా అది నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనేయమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను, 2-3 రోజులు తెప్పిస్తారు. కలెక్టర్ టచ్లో ఉండి. ఓకే లే బాగుద్. ఓకే విత్ దిస్ ఇట్రా తమ్ముడు, ఇట్రా. ఏంటి బా, ఏంటి చెప్పు. నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాస్ చదువుతున్నావా? అయిపోయింది సార్. ఏమా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఖాళీ సార్. ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్కి పోవడం లేదు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్. ఇంటర్మీడియట్కి ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా? ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగ్రెడ్ గారి కాలనీలో మెయిన్ వైర్లు తల్లినాయి సార్. అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్. ఆడు రేకుల చెడ్డు మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపాడు సార్. ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్టుకు ఫోన్ వచ్చింది సార్. ఎత్తి మాట్లాడుతుంటే సప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇది అంతా చాలా బ్యాడ్. సరే ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తాను. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్. నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి, ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను, నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో. నువ్వు కూడా 6,000 వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు. నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి, చదువుకో, జీవితంలో పైకి రావాలి. భగవంతుడు ఏదో మనకి వచ్చింది, ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి. జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి. వస్తావా? వస్తాను సార్. నాకు నమ్మకమేనా? నాకు మాట ఇస్తావా? మాట ఇస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ పాస్ కావాలి, బాగా చదువుకోవాలి, నువ్వు పైకి రావాలి. నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా, సరేనా? ఓకే ఓకే.